అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దేవుడు మానవ రూపం ధరించడు. రుజువు కొరకు అన్ని మత గ్రంథాలలో చూద్దాం. ఖురాన్ 26:192 ఆయతు, 194 ఆయతు. ఇది సకల లోకాల ప్రభు అవతరింపజేసినది. దీనిని తీసుకొని విశ్వసనీయమైన ఆత్మ జిబ్రాయిల్ దూత ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయ ఫలకంపై అవతరించింది. నోట్: మానవులకు దైవ సందేశం అందజేసే నిమిత్తం దేవుడు తన దూతను అవతరింపజేస్తాడు. దేవుడు మాత్రం మానవ రూపం ధరించి ఇహలోకానికి రాడు అని ఈ వాక్యం వల్ల స్పష్టమవుతున్నది. ప్రతి ప్రవక్తకి సందేశం అల్లాహ్ విశ్వసనీయమైన ఆత్మ జిబ్రాయిల్ దూత నే అందిస్తుంది. భగవద్గీత 7:24లో అవ్యక్తం వ్యక్తిమాపన్యం మన్యతే మమాబుద్ధయః పరం బాణమజానంతో మమావ్యయమానుత్తమం. న్యాసరహితమైనట్టియు, సర్వోత్తమైనట్టియు, సర్వశ్రేష్టమైనట్టియు నా రూపం తెలియని అవివేకులైన ఈ జనులు అవ్యక్త రూపుడగునకు నన్ను చెప్పటానికి వీలులేని నా రూపం మానవ అవతారం దాల్చిన వానిగా భావించుచున్నారు. బైబిల్ 1 రాజులు 8:27లో నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు ప్రపంచంలో నివాసము చెయ్యడు. ఈ వీడియో ద్వారా దేవుడు మానవ రూపం ధరించడని తెలుసుకున్నాము. దేవుడు నరపుత్రుడు కాడు. తర్వాత వీడియోలో మనం దేవుడి గుణాలు చూద్దాం. గురునానక్ మరియు జొరాస్ట్రియన్ మతంలో కూడా చూద్దాం.